ఇది ఎంతలా అంటే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకు సమాధానం చెప్తారు? చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు అవసరం లేదు. అప్పుడేదో బుడదేశాం జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి ఈ రోజు పరిస్థితి చూస్తా ఉంటే అసలు ఇంతెందుకు మహిళలు దాడులు సామాన్య ప్రజల గురించి మనం మాట్లాడుతా ఉన్నాం. వాస్తవానికి ఈరోజు మీ పార్టీలోకి వస్తేనే ఈరోజు కూటమిలో భాగమైనటువంటి ప్రజాప్రతినిధులే మరి ఏ విధంగా ఘోరాలు చేస్తున్నారో మీరు చూస్తా ఉన్నారు. ఏ విధంగా మహిళల్ని వేధిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారో మీరు చూస్తా ఉన్నారు. మరి వారు తాటి తీశారా? మీరు ఏం చేశారు? మీరు దానికి మీరు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? దానికి సమాధానం చెప్పండి. ఇక్కడ దాకా ఎందుకు, మహిళల దాకా ఎందుకు? మీ పార్టీ వాళ్ళ మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు చెప్పండి. దీనికి సమాధానం చెప్పరు. మరి వీళ్ళు పెద్ద పెద్ద లెక్చర్లు, పెద్ద పెద్ద డైలాగులు, ఇక ఏది పడితే అది ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని డిఫేమ్ చేయాలి, ఏదో విధంగా అసాసినేషన్ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక అంశంలో లేదా కొన్ని విషయాల్లో ఏదైనా ఒక మంచి పేరు వచ్చినా, జనాల్లో ఒక మంచి 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 వీళ్ళు బాగా చేశారు అని ఎవరైనా మాట్లాడినా, క్వశ్చన్ చేసినా, ఏం చేసినా వాళ్ళని టార్గెట్ చేయడం, వాళ్ళని శిక్షించడము, వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడము, అసాసినేషన్ చేయడం, ఇది వరుసగా కూడా మీరు చేస్తున్నటువంటి పనులు, వెళుతున్నటువంటి ధోరణి. కాబట్టి ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు.